నేను ఇప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. ఆ వ్యక్తి గురించి వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ వ్యక్తి మనిషి కాదు, అలా అని ఆత్మ కూడా కాదు. మరి ఆ వ్యక్తి ఎవరు? నమస్తే, నా పేరు సూర్య. మీరు చూస్తుంది సూర్య మిస్టరీ టాక్స్. మనం ఇప్పుడు 1954లో జపాన్కి వెళ్దాం. 1954లో జపాన్లోని టోక్యో ఎయిర్పోర్ట్లో ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఈ రోజు వరకు కూడా రీసెర్చర్స్, హిస్టోరియన్స్, అంతెందుకు సైంటిస్టులకి కూడా ఆ ఇన్సిడెంట్ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఒక మనిషి ఒక పాస్పోర్ట్తో మన వరల్డ్ మొత్తంలో కూడా ఎక్కడా లేనటువంటి ఒక కంట్రీ నేమ్తో ఆ ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షమయ్యాడు. ఆ కంట్రీ నేమ్ టారెట్. అసలు ఈ అన్నోన్ కంట్రీ నుండి వచ్చిన ఆ మనిషి ఎవరు? నిజంగా ఒక ప్యారలల్ యూనివర్స్లో నుండి వచ్చాడా? అంటే మనలాంటి ఇంకో విశ్వం నిజంగా ఉందా? ఏంటి ఈ మిస్టరీ? రండి, ఈ ఆశ్చర్యకరమైన మిస్టరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1954లో యూరోపియన్ లాగా ఉండే ఒక మనిషి టోక్యో ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గర పాస్పోర్ట్ని సబ్మిట్ చేశాడు. సో ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఆ పాస్పోర్ట్ మొత్తం ఓపెన్ చేసి చెక్ చేశాడు. సో అందులో ఈ కంట్రీ పేరు క్లియర్గా టారెట్ అని ఉంది. ఆ పాస్పోర్ట్లో ఎక్కడ ఫేక్ అనిపించలేదు, జెన్యున్గానే ఉంది. కానీ ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్కి ఏం అర్థం కాలేదు. అప్పుడు ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఇతన్ని ఇలా అడిగాడు, సార్ కంట్రీ నేమ్ టారెట్ అని ఉంది, అసలు ఇలాంటి కంట్రీ మన భూప్రపంచంలోనే ఎక్కడా లేదు, అసలు ఎక్కడి నుండి వచ్చారు సార్ మీరు అని అడిగాడు. అప్పుడు ఆ మనిషి సీరియస్ అయ్యి, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఇంతకు ముందు చాలాసార్లు జపాన్కి ఫ్లైట్ జర్నీ చేసి వచ్చాను. 1000 సంవత్సరాల నుండి నా దేశం టారెట్ ఉంది అని ఈ టారెట్ మ్యాన్ చెప్పాడు. అక్కడ కాస్త గందరగోళం ఏర్పడి ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్ పై ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేసి పోలీసుని కూడా పిలిచి సో అక్కడ సిచ్యువేషన్ మొత్తం వివరించాడు వాళ్ళకి. ఆఫీసర్స్ ఆ వరల్డ్ మ్యాప్ తీసి అతని ముందు పెట్టారు. ఆ మ్యాప్ చూసి టారెట్ మ్యాన్ షాక్ అయ్యాడు. ఎందుకంటే నా కంట్రీ నేమ్ ఇక్కడే ఉండాలి, ఆండోరా దగ్గర స్పెయిన్ ఫ్రాన్స్ బార్డర్లో ఒక కంట్రీ అని చూపించాడు. కానీ వరల్డ్ మ్యాప్లో ఆండోరా అని మాత్రమే ఉంది, టారెట్ అనే నేమ్ అక్కడ ఎక్కడా కూడా లేదు. సో అప్పుడు ఆ టారెట్ మ్యాన్ పానిక్ అయిపోయి గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు. ఈ మ్యాప్ తప్పు చూపిస్తుంది, మీరు ఏదో చేశారు, నా దేశం ఇక్కడే ఉండాలి, నేను ప్రామిస్గా చెప్తున్నాను, నా దేశం ఇక్కడ 1000 సంవత్సరాల నుంచి ఉంది అని అతను చెప్తున్నాడు. అయితే ఆఫీసర్స్ ఆ టారెట్ మ్యాన్ని కూల్గా ఉండమని, అతను ఏదైతే హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నా అని చెప్తున్నాడో ఆ హోటల్కి ఫోన్ చేశారు. సో ఆ హోటల్ వాళ్ళు చెప్పింది విని మళ్ళీ షాక్. అసలు అతను నేమ్తో రూమ్ ఎక్కడ కూడా బుక్ చేయలేదు అని. సరే అని అతను పనిచేసే కంపెనీ నేమ్ చెప్పాక మళ్ళీ జపాన్ మొత్తంలో ఆ కంపెనీ ఏదైనా ఉందా అని మళ్ళీ కనుక్కున్నారు. కానీ అసలు అలాంటి కంపెనీ జపాన్ మొత్తంలో కూడా ఎక్కడ లేదు. పోలీసుల కోపిక నశించింది. సార్ మీ డాక్యుమెంట్స్ అన్ని ఫేక్లో ఉన్నాయి, అసలు ఎవరు మీరు, ఏంటి నాటకం అని గట్టిగా అడిగారు. కానీ టారెట్ మ్యాన్కి అసలు ఏం అర్థం కాలేదు. అతను మళ్ళీ అసహనంగా గట్టిగా అరుస్తూ చెప్పడం స్టార్ట్ చేశాడు, దిస్ ఈజ్ ఇంపాసిబుల్, నేను ఈ కంపెనీలో కొన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను, ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది అని గట్టిగా వాదించడం స్టార్ట్ చేశాడు. అయితే అప్పటికే లేట్ అవడంతో సరే మార్నింగ్ ఎంక్వైరీ చేద్దాంలే అని అతను ఒక రూమ్లో పెట్టేసి, ఆ రూమ్లో ఒక గార్డ్ని పెట్టేసి, బయట కొంతమంది సోల్జర్స్ని కాపలాగా పెట్టేసి ఆ ఆఫీసర్స్ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. కానీ ఆ ఆఫీసర్స్ మార్నింగ్ వచ్చి చూస్తే ఆ టారెట్ మ్యాన్ లేడు. అసలు అక్కడ పారిపోయాడు అని అనుకోవడానికి కూడా ఎలాంటి అవకాశం లేదు. ఎందుకంటే ఏ విండో బ్రేక్ చేయడమో లేక ఏదైనా పగలగొట్టడమో అసలు అలాంటిది ఏమీ లేదు. అందరూ జుట్టు పట్టుకున్నారు. బయట గార్డ్స్ బయటే ఉన్నారు, లోపల గార్డ్ లేచేసరికి కనిపించట్లేదు. అతని డాక్యుమెంట్స్ అవి ఏవి కూడా అక్కడ లేవు. ఈ మిస్టరీ మీద ఇప్పటికీ కొన్ని మల్టిపుల్ థియరీస్ ఉన్నాయి. ప్యారలల్ యూనివర్స్ థియరీ, ఒక ఆల్టర్నేట్ టైం లైన్ నుండి జపాన్కి యాక్సిడెంటల్గా ట్రావెల్ అయ్యాడు అని. టైం ట్రావెల్ థియరీ, ఫ్యూచర్లో లేదా పాస్ట్లో ఉన్న ఒక ట్రావెలర్ బై మిస్టేక్గా 1954కి వచ్చాడు అని. సో అక్కడ కొంతమంది ఇలా కూడా చెప్తారు, గవర్నమెంట్ కవరప్ కోసం సిఐఏ ఈ ఇంటెలిజెన్స్ ఆపరేషన్లో దొరికాక ఆ వివరాలు బయటకు రాకుండా ఆ కేసుని మిస్టరీలా క్రియేట్ చేశారు అని. సో ఫైనల్గా అర్బన్ లెజెండ్ చాలా మంది చెప్పేది ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అని. కానీ రికార్డ్స్లో కూడా టోక్యో ఎయిర్పోర్ట్ ఆఫీసర్స్ చెప్పిన రిపోర్ట్స్ ఉన్నాయి అని క్లెయిమ్ కూడా ఉంది. సో అలా ఈ రోజు వరకు కూడా ద మ్యాన్ ఫ్రమ్ టారెట్ కేసు అన్సాల్వ్డ్ మిస్టరీగానే ఉంది. నిజంగా అతను మన వరల్డ్కి సంబంధం లేని ఒక ప్యారలల్ వరల్డ్ నుండి వచ్చాడా, లేక ఇది అక్కడ ఉన్న అందరి ఇమాజినేషనా? మీరు చెప్పండి. అంతమంది ఒకేలా ఊహించుకున్నారంటారా? మీ అభిప్రాయం ఏంటి? నిజంగా అతను ఒక ప్యారలల్ యూనివర్స్లో నుండి వచ్చాడంటారా? కామెంట్ చేయండి.